జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అని సంబోధించడం కాంగ్రెస్ పార్టీ దిగజారు రాజకీయాలకు నిదర్శనమని రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖార్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామగుండం రైల్వే స్టేషన్ ఆవరణలో దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజా ఆశీర్వాదంతో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడిని అవమానించడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని పేర్కొన్నారు. అరే మల్లికార్జున్ ఖర్గే నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ నువ్వు నీ నాయకుడు రాహుల్ గాంధీ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చే మీరు ఇవాళ నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం అంటే నిజంగా కూడా అత్యంత హాస్యాస్పదం. ఇవాళ 140 కోట్ల ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నరేంద్ర మోదీ ఎట్లా నువ్వు టెర్రరిస్ట్ అంటావు? ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించినందుక ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య కుటుంబాలకి ఇవాళ న్యాయం చేస్తున్నందుకు ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నందుకు ఈ మాట మాట్లాడతావా? వెంటనే నరేంద్ర మోదీ గారి పై చేసినటువంటి వ్యాఖ్యలకి వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకపోతే ఈ దేశ ప్రజలు నువ్వు బతికుండంగానే నీకు గోరి కడతారు బిడ్డ. ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు అంటే ఒక దేవుడితో సమానం ప్రజలకి. ఇవాళ మీరు కదా టెర్రరిస్టులతో పాకిస్తాన్లో చేతులు కలిపి ఈ దేశాన్ని ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర మీది. కాబట్టి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇవాళ బొమ్మను గాలబెట్టినాము, రేపు ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని కూడా సజీవ దహనం ఈ దేశంలో జరుగుతుందనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ వెంటనే మీరు చేసినటువంటి ఈ మాటల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా నరేంద్ర మోదీ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.